వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం పిల్లరా. ఆదికాండము 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. చదవండి ఎవరైనా ఒకరు. దేవునికి స్తోత్రం. అయితే నీతో నాకు స్థిరపరచదు. నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కొడుకులు నీకు ఆ ఓడను ప్రవేశించగలరు. ఆమేన్ ఆమేన్. చూడండి పిల్లరా, 18వ వచనంలో మనం చూస్తాం, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించేవాడుగా కనబడతావు. ఆయన చెప్పిన ప్రకారంగా నోహావుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఓడ కట్టమన్నప్పుడు, దేవుడు ఓడ నిర్మింపజేయమన్నప్పుడు సందేహించక ఓడను నిర్మించాడు, ఓడను కట్టాడు. ఏదైతే దేవుడు నోహావుతో తెలియచేశాడో అప్పుడు ఆ నోహావు అట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. అట్లా అంటే తినే కాదు, అలాగున చేశాడు. అయితే నోహావును దేవుడు ఏర్పరచుకున్నాడు. నోహావుకు దేవుడు పడవను ఓడను చేయమన్నాడు. నోహావు ఓడను చేశాడు. ఆ తర్వాత చెప్పినట్లుగా విన్న ఆ నోహావుతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీతో నా నిబంధన స్థిరపరచుదును. ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవుడు తన యొక్క కార్యములను, అలాగే తన యొక్క ఆశీర్వాదమును, దేవుడు తన యొక్క ప్రణాళికలను మనుషులతో పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి అని ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. అలాగే ఆ ప్రభు మన ఎడల తన వాగ్దానముల గురించి, నిబంధనల గురించి మాట్లాడుతూ స్థిరపరుస్తామని అనేక రకాలుగా ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనము ఆయనకు సమయాన్ని మనం కేటాయించాము, ఆయన సన్నిధిలో మనము గడపలేము, ఆయన చెప్పిన విధానముగా మనము నడుచుకోలేము. అందును బట్టి అనేక రకాలుగా మనము హింసించబడుతుంటుంటాం, సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలో ఆయన చెప్పినట్టుగా నిజంగా నడుస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు. దాంట్లో ఏ సందేహం లేదు. ఎప్పుడు కూడా ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు. మేలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం మేలును అనుభవించాలి అని అంటే ప్రభువు చెప్పిన బాటలో మార్గంలో నడవాలి. పిల్లలు అక్కడ చూడండి, ఒక దేవాది దేవుడు ఒక మానవునితో నా నిబంధన స్థిరపరుస్తానంటున్నాడు అని అంటే దేవుడు ఒక మానవునితో ఎంతగా ప్రేమించి ఆ మాట చెప్తున్నాడు. ఒక మాట ప్రభు ఈరోజు నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతుంటాడు, నీతో నా నిబంధన స్థిరపరుస్తా. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఆ దేవుడు మనతో నిబంధన స్థిరపరచడం అంటే సాధారణమైన విషయమే కాదు కదా. సో ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో నిబంధన స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, అనేక నిబంధనలు ఉన్నాయి. దేవుడు మరలా ఆ ఓడలో నుంచి వచ్చిన తర్వాత నోహావుతో అన్నాడు, నేను మరలా జలప్రలయం రప్పించను అని 7 రంగులు తీసుకొని వచ్చి రెయిన్బోగా ఆకాశంలో ఒక సూచన దేవుడు కలుగజేశాడు. వర్షాలు ఎక్కువగా పడిన ప్రతిసారి రెయిన్బోను మనం చూస్తాం. జల ప్రళయం ద్వారా దేవుడు ఈ యొక్క ప్రపంచాన్ని ముంచడు. దేవుడికి నిబంధన కవనెంట్ ఎప్పుడైతే ప్రభు స్థిరపరుస్తాడో ఆయన ఆ కవనెంట్ ని దాటిపోడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కవనెంట్ ని ఆయన దాటిపోడు. ఐగుప్తులో వారు
వధించి ఆ రక్తాన్ని తీసి ద్వారబంధకములకు పెట్టుకోమన్నప్పుడు, ద్వారబంధకములకు ఆ రక్తాన్ని పూసినప్పుడు సంహార దూత ఐగుప్తు ప్రజలందరి మీదకి వెళ్ళి ప్రధాన మొదటి సంతానం అంతటిని మొత్తి చంపినా కూడా ఆ ఇశ్రాయేలీల యొక్క డోర్స్ లో ఆ ద్వార కమ్మలకు ఏవైతే గొర్రెపిల్ల రక్తాన్ని ఈ సోపుతో పూసారో, నిబంధనను దాటిపోని దేవుడు ఆ రక్తాన్ని చూసి దేవుని యొక్క దూత, ఆ సంహార దూత ఎవరిని సంహరించకుండా దాటిపోయి దేవుని యొక్క నిబంధన చాలా గొప్ప పవర్ఫుల్ కదా, ఆయన నిబంధన దాటిపోడు ప్రియులారా. అలాంటి ఒక నిత్య నిబంధనను దేవుడు నీతో స్థిరపరుస్తానంటున్నాడు. నా నిబంధన నీతో స్థిరపరుస్తా. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకును దేవుడు షారా సురతి చేసినప్పుడు మోషేను చంపడానికి వచ్చిన దేవునికి ఆ దేవుని యొక్క చట్ట ప్రకారముగా సిపోరా నడిచినప్పుడు మోషేను దేవుడు దాటిపోయినాడు కదా. దేవుడికి స్తోత్రం. నిబంధన ఈరోజు మనతో క్రొత్త నిబంధన ప్రభువు చేశాడు. ఆయన నిబంధనను దాటిపోడు. ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించాడు. యేసు రక్తం ప్రతి పాపములను కడుగును. ప్రైజ్ ద లార్డ్. మన పాపములను దేవుడు కడిగి శుద్ధీకరించాడు. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన నమ్ముకున్న మన జీవితాల్లో మరణమైనను జీవమైనను ఉన్నవైనను రాబోనవైనను ఎంతైనను లోతైనను సృష్టింపబడినది ఏదైనా సరే దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం ప్రతి పాపములను కడుగు. నిబంధనను దాటిపోని దేవుడు నిబంధన చేసిన తర్వాత, నిబంధనను దాటిపోని దేవుడు అదిగో దావీదుతో నిబంధన చేసిన దేవుడు నిత్యముగా ఇదిగో నీ యొక్క రాజ్యములో సింహాసనం ఉండక మానదని వాగ్దానం చేసిన దేవుడు, నిబంధన చేసిన దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిత్య సింహాసనముగా దావీదు యొక్క సంతానముల నుండి వచ్చిన ఆ ప్రభువుడిగా ప్రతిష్ఠించబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వాట్ ఎ వండర్ఫుల్ మార్నింగ్. దేవునికి స్తోత్రం. గొప్ప సన్నిధి సమాధానం ఉదయ కాలంలో దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. రెమహా స్తోత్ర హల్దే కేకే మోకో స్తోత్ర హల్దే రెహిం హాషతిల్ రెహిం హా స్తోత్ర కల్దే హిషతర్బా రెహిం హా స్తోత్ర కల్దే మోకో స్తోత్ర కబకాతే రేబాకా షల్దే కేకే మోకో స్తోత్ర బకాతే. నిబంధనను దాటిపోయిన ఆ నిబంధన దాటిపోయిన సంహార దూత నా రహల్ దేకే మోకో స్తోత్రబా. ఆ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తముతో నాతో ప్రభు నిబంధన స్థిరపరిచి ఉన్నాడు. ఆమేన్. అందుకొరకే సంహార దూతలు దాటిపోతున్నాయి, మరణములు దాటిపోతున్నాయి, అప్పులు దాటిపోతున్నాయి, ఆర్థిక లేమి దాటిపోతుంది. ప్రతి విధమైన సాతాను యొక్క కుట్రలు అపవాది కార్యములన్నీ దాటిపోతున్నాయి. ఆయన నిబంధన రక్తము నా పైన ప్రోక్షించబడి కడగబడి శుద్ధీకరించబడి పూసుకున్నందువలన ప్రోక్షించుకున్నందువలన దేవుడికి స్తోత్రం కలుగును గాక. దాటిపోతున్నాయి అంతే. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ మహిమ. యాక్సిడెంట్ స్పిరిట్స్ దాటిపోతున్నాయి, సూసైడ్ స్పిరిట్స్ దాటిపోతున్నాయి. ప్రైజ్ జీసస్. అనారోగ్య ఆత్మలు దాటిపోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఓ శత్రు సైన్య సమూహాలన్నీ నన్ను విడిచి దాటిపోతున్నాయి, మనల్ని విడిచి దాటిపోతున్నాయి. ఆయన నిబంధన మనతో స్థిరపరచినందువలన. ఆమెన్ 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 ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రాబాకా షతెల్ రేబాకా స్తోత్ర కబకాస్తే
Shandendir mahastotra kal rakagaba kasatal karahastotraba mama magashatal kagaba kastotra hadel deshutalba rebaka shadleke gaba kastotra habakatotra remhashetir mahastotra kabakasto reshal rimakastotra kabakastotra kalre remhastotra kaba ఆయన రక్తం ప్రతి పాపములను కడుగును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నిబంధన 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 ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నిబంధన మనతో ప్రభు స్థిరముగా స్థిరపరచాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీతో నా నిబంధన స్థిరపరచుదును. స్తోత్రం, 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 స్తోత్రం. Abakal reboko stotra kabakal rehe shetel bakasto rehe boko stotra kabakal rekala kabako stotra kal rehe shetreba. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. Ayanike stotram. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ స్థిరపరచితివే. yes Lord. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. రేబాకా షెతిల్ రామకా స్తోత్రబా రేబాకా షెతిల్ రేబాకా రాబకా స్తోత్ర హస్తే స్తోత్రబకా స్తోత్రబకా రేకికే బుకో స్తోత్రబా రేమహా షెతిల్ రహా స్తోత్రబా రేహే షెతిల్ రేకికే బుకో స్తోత్ర కలగరబా. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుటివే, నీతో చేసిన తీర్మానములే స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుటివే, నీతో చేసిన తీర్మానములే స్థిరపరచితివే. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే, నీతో చేసిన స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ
నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి అరవాసినైతిని వాగ్దానములకు వారసత్వములను నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేదా హరవశనైతిని వాగ్దానములకు వారసత్వములను నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేదా అందుకే స్తుతి మహిమల స్తోత్రాంజలి ఆమేన్ yes Lord అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమ నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గము నన్ను నడిపించు ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గము నన్ను నడిపించు. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరం. ప్రభా వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో బలభరితంగా మార్చి మహిమ నిలవబెట్టు, అభిషేకించు, వాడుకో. నాతో నిత్య నిబంధన స్థిరపరిచినందుకై స్తోత్రం చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ కృపతో నింపినందుకు వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ నజరేయుడైన క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా అందరూ మోకరించాలా. మహోన్నతుడ కృపగలను తండ్రి నీ స్తోత్రం నాయన. నేను నీ దాసులను, నీ సేవకుడను, నీ పరిచారకుడను తండ్రి. ఇదిగో నేను అలాగే సంఘము ఎపాఫ్రా ప్రార్థన గుంపు అలాగే సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో ఉంటున్నాం. మేమందరం కలిసి నీ పాద సన్నిధికి చేరున్నాం. మా దేశంలో నీ గొప్ప కార్యాలు చేయండి అయా. రివైవల్, ఉజ్జీవం దయచేయండి. ఉజ్జీవం రావాలని అంటే ప్రభా ఖచ్చితమే నీవు తెలియచేసినట్టుగా, నీవు వాక్యంలో ఉన్నట్టుగా యెరూషలేములో శిష్యులు ఒక దగ్గర ఉన్నప్పుడు నీవు కఠినమైన పరిస్థితులు తీసుకుని వచ్చి వారిని చెదరగొట్టినప్పుడే ఉద్యోగం మనకు ప్రారంభించబడింది. ఎంత శిష్యులు అణచబడ్డారో అంత ఉద్యమం ఎక్కువైంది. నిజమే, భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభా నీ ప్రజలు అణచబడుతుంటుండగా, హింసించబడుతుంటుండగా, భారతదేశంలో అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో నీ ప్రజలు హింసించబడుతుండగా ఉద్యమాన్ని విస్తరింప చేస్తున్నావు. దాన్ని బట్టి నీకు స్తోత్రం 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 అయ్యా. నీవే గొప్ప కార్యాలు చేయి. శత్రువులకు మమ్మల్ని అప్పగించబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దర్శించమట్లా విడిపించండి, విమోచించండి ప్రభా.
నువ్వు విమోచించు నాయకుడు అవుతాను. దేవా, మా ప్రజల పట్ల, మా పూర్వీకుల పట్ల, మా పితరుల పట్ల నీ కృపను చూపించినట్టుగా ఇంకాను మా ఎడల అధికముగా చూపించు. వారు చేసిన దోషమును బట్టి, వారు చేసిన తప్పిదమును బట్టి క్రైస్తవ సేవ సంఘంలో ఉంటున్న, అనగా సార్వత్రిక సంఘంలో ఉన్న సమస్యను బట్టి నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ, అయా మా జనుల యొక్క పాపములను మేము ఒప్పుకొనుచున్నాం, మా ప్రజల యొక్క పాపములను మేము ఒప్పుకొనుచున్నాం, దేశంలో నాయన నీ ప్రజల యొక్క పాపములను ఒప్పుకొనుచున్నాం. అయా శిక్షకు పాత్రులమే కానీ నీవు ఒక్కసారి మమ్మల్ని మరలా దర్శించండి. ఈ తెలంగాణ, ప్రభా, ఆంధ్ర రాష్ట్రాలను, తమిళనాడు, కేరళ, అయా యొక్క కర్ణాటక, ఈ ప్రాంతాలను దైవ మరొకసారి దర్శించండి. అధికారులను మీరు హృదయాల్లో గొప్ప కార్యించే మారు మనసు దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రం. అధికారులు, నాయకులను కాదు ప్రభా, అనేక అమాయక ప్రజలను మీరు ఒక్కసారి దృష్టించండి, విశ్వాసులను ఒక్కసారి దృష్టించండి. అయా ఎంతో కఠినమైన పరిచర్యలో తండ్రి అనేక రాష్ట్రాల్లో కొనసాగుతుండగా గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి. అపవాది కార్యం అన్నిటిని లయపరిచిన ఆయన మీరే గొప్ప కార్యాలు చేసి నిలబెట్టండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవాన్ని ప్రజల నిమిత్తమై గొప్ప కార్యం చేయండి. నీ ప్రజల నిమిత్తమై ఆశ్చర్యమైన కార్యం చేయండి. నీ ప్రజల నిమిత్తమై ఆశీర్వాదం దయచేయండి. నీ ప్రజల నిమిత్తమై గొప్ప కార్యాలు చేయండి. అయా అభిషేకించు నాయన. స్తోత్రం. మా పాపములు ఒప్పుకొనుచున్నాం, పితరుల పాపములు ఒప్పుకొనుచున్నాం. అయా మా కుటుంబ సభ్యుల నాయన పాపములు ఒప్పుకొనుచున్నాం. నీ యొక్క సన్నిధికి నాయన బహు ఘోరమైన వ్యాధి కలిగిన పాపములు మేము చేస్తుంటున్నాం. దేవా, మా పితరులు చేస్తున్నారు, క్షమించండి. మమ్మల్ని శత్రువుల చేతికి అప్పగించొద్దు ప్రభా. మతోన్మాదుల పార్టీల యొక్క ఏదైతే హైప్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది కంప్లీట్ గా మీరు తొలగించండి ప్రభా. తెలుగు రాష్ట్రాల్లో అయా దరిదాపులని కూడా ఆ మతోన్మాదం అనేది తెలుగు రాష్ట్రంలో రావడానికి వీల్లేదు ప్రభా. అయా ప్రార్థన పరులుగా మమ్మల్ని మార్చండి తండ్రి. అయా మేము బ్రతికున్నంత కాలం ఏ శత్రువు, ఏ అపవాది తెలుగు రాష్ట్రంలో రాకుండా అడ్డుకట్ట వేయండి ప్రభా. నీకు స్తోత్రం. నీ కంచె వేయండి, నీ కాపుదల దయచే ప్రభా. నీ బలమైన కార్యాలు జరిగించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. అయా ఎంతటి నా ప్రభా, ఎంతటి జ్ఞానంతో, ఎంతటి వారి హృదయంలో గొప్ప ఎత్తుకు పై ఎత్తులు ప్రభా. ఈ ప్రాంతంలో ఆ మతోన్మాద కార్యక్రమాలు చేస్తున్న ప్రతి వారిని మీరు దర్శించి ఏ ఎత్తులు వేసినా కూడా అన్ని ఫ్లాప్ చేసి మీరే చెదరగొట్టండి ప్రభా. దుష్టుడు గాలి చెదరగొట్టు వాళ్ళే ఉంటాడని వాగ్దానం చేశావు ప్రభా. దుష్టులు చెదరగొట్టబడాలి, ఎవరు తరమకుండానే పారిపోవాలని నీకు స్తోత్రం. మేము నీ సన్నిధికి వచ్చి ఉన్నాం, మా పాపములను ఒప్పుకొనుచున్నాం. అద్భుతం చేయి ప్రభా. నీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించి ఉదయకాల సమయంలో ఆశీర్వాద కార్యం జరిగించు దేవా. నీ ప్రజలకు, నీ బిడ్డలకు, నీ యొక్క విశ్వాసులకు అనేకమైన హింస చెలరేగి ఉంటుండగా మీరే వాటిని కంట్రోల్ చేసి మాయం పొందుకో. అద్భుతాలు చేయి ప్రభా. నీ గొప్ప కార్యాలు చేయి దేవా. స్తోత్రం. ప్రతి రాష్ట్రాలను మీరు దర్శించండి. అయా కేరళ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా మీరు దర్శించండి ప్రభా. కేరళలో ఉద్యోగం దయచేయి తండ్రి. క్యాథలిక్ తొలగించండి ప్రభా. దేవా స్తోత్రం. నీ చిత్తానుసరంగా నాయన అభిషేకం కార్యాలు జరిగించండి ప్రభా. అక్కడ మరొక వర్గంలో, మరొక మతంలో వారు మార్చబడుతుంటుండగా నా తండ్రి, వారు మభ్యపరచబడుతుంటుండగా దేవా, ఇస్మాయిలీల సంతతిలో వారు జాయిన్ అవ్వకుండా దేవానికి ఒక ఉద్యమంతో ముందుకు సాగి కృప దయచే ప్లీజ్ డాడీ. సహాయం దయచే ప్రభా. అయా నశించిపోయే ఆత్మల పట్ల మాకు భారం దయచే, ప్రాంతాల పట్ల భారం దయచే. ప్రతి రాష్ట్రంలో ఒక గొప్ప కార్యాలు జరిగించు ప్రభా. నీ సన్ని దయచే. కేరళ రాష్ట్రాన్ని మీరు దర్శించు నాయన. అయా కేరళ రాష్ట్రాన్ని మీరు దర్శించు ప్రభా. ప్లీజ్ డాడీ సహాయం దయచే ప్రభా. దేవా, మిషనరీలు ఎక్కడెక్కడైతే నా ప్రభా, అపోస్తులు ఎక్కడెక్కడైతే తిరిగి పరిచయం చేశారో అక్కడ సువార్త లేదు ప్రభా. అక్కడ దేవా నీ రాజ్యాలుగా ఒకప్పుడు ఉండే ప్రభా. ఇప్పుడు ఇశ్రాయేలు ఆక్యుపైడ్ చేసుకున్నారు తండ్రి. అయా ప్రకటన గ్రంథంలో 7 సంఘములు ఏవైతే రాసావో, స్మూర్ణ, ఫిలదెల్ఫియా దేవా యొక్క 7 సంఘము, ఎఫెసు సంఘం, ఇవన్నీ కూడా ప్రభా అన్ని జనుల యొక్క చేతుల్లో దేవా, ఇస్మాయిల్ చేతిలో ఉంటుండగా దేవా ఆ ప్రాంతాలు మీరు ఎందుకు అలాగా నాయన ప్రవచన ప్రకారంగా నాయన విడిపించు దేవా, విడిపించు నాయన. ఆ ప్రాంత ప్రజలకు రక్షణ దయచే.
అపోస్తలుడైన పౌలు సంచరించిన అరబ్బీ దేశంలో నీ ప్రజలు లేరు ప్రభా. అయా స్వార్థ ప్రారంభించినప్పుడు యెరూషలేములో నీ ప్రజలు నేను నమ్ముకున్న వారు తక్కువ ఉన్నారు. దేవా కార్యం చేయి ప్రభా, దేవా కార్యం చేయి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్న భారతదేశం రక్షించు, భారతదేశ రక్షణ మార్గం నడిపించి తోమ అడుగు పెట్టిన స్థలాలు నీ అభిషేకంతో కేరళ ప్రాంతం, తమిళనాడు ప్రాంతం మీరు ఆశీర్వది నా ప్రభు, మీరు దర్శించి ఒకసారి. అబ్బా తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. ప్రపంచ వ్యాప్తంగా నా ప్రభుని ప్రజలు దర్శించు. ఒకసారి సౌత్ ఆఫ్రికాను అయ్యా మీరు చూడండి ప్రభా. అయ్యా శత్రులు దండయాత్ర చేస్తుండగా నీ ప్రజల పైన ఓ ప్రభువా మీరు కనికరించండి, ఉద్యమం దయచేయండి, పరిశుద్ధాత్మ నింపుదల దయచేయి ప్రభువా. విస్తరింపచేయి, నీ జనాంగమును విస్తరింపచేయి ప్రభువా, నీ జనాంగంను విస్తరింపచే. నశించిపోయే ఆత్మల పట్ల భారం నాకు మాకు దయచేయి ప్రభా. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను మీరు దర్శించు అయ్యా. ఎండిపోయిన బీడు భూములను అయ్యా మీరు మరలా పంటను దయచేయి ప్రభా, పచ్చదనం దయచేయి ప్రభా, ప్రభాబు జీవం దయచేయి ప్రభా, రివైవల్ దయచేయి ప్రభా. ఎక్కడికక్కడ అదుగో 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 ప్రభా మొత్తం మొదలు అణచివే ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మార్గాలు సరళం చేసి వార్త దేవా నీ గొప్ప కార్యాలు చేయి, నీ గొప్ప కార్యాలు చేయి ప్రభా. అయ్యా ఈ యొక్క బిఏఎం జైనవ సంఘం పరిచర్య ఈ యొక్క సినాయి పర్వతంలో ఆ ప్రార్థన కొడుకలో నాయన జాయిన్ అయిన ఎవరు కూడా నా ప్రభా శరీర సంబంధం ఆలోచన వారు మునిగి తేలకూడదు ప్రభా. దయతో అభిషేకం దయచే, పరిశుద్ధాత్మ నింపుదల దయచే, ప్రార్థనాత్మ దయచే ప్రభా. ప్రార్థించే కృప దయచే దేవా, ప్రార్థనాత్మ దయచే, ప్రార్థనాత్మ దయచే, ప్రార్థనాత్మ దయచే ప్రభా. రకాబక స్తోత్ర హల్లే శతల్ మహాస్తోత్ర కాబకస్తు. మా ప్రాంతాలు దర్శించు, మా రాష్ట్రాలు దర్శించు దేవా. దేవా నీవే కార్యం చేయి, నీవే కార్యం చేయి, నీవే కార్యం చేయి. అప్పగించొద్దు మమ్మల్ని అయ్యా. అప్పగింపబడిన ఆ ప్రాంతాలను మరలా మీ స్వాధీనంలో చేసుకుని ఆయన నీకు స్తోత్రం దేవా. నీ ప్రణాళిక నెరవేర్చి నీ ప్రజలకు క్షేమం దయచేయి ప్రభా. రీబాకా స్తోత్ర బాకా స్తోత్రం 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 దేవా. కేరళ రాష్ట్రాన్ని దర్శించు దేవా, కేరళ రాష్ట్రాన్ని దర్శించు ప్రభా. తండ్రి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను దర్శించు ప్రభా. భారతదేశాన్ని దర్శించాయా దేవా స్తోత్రం. పరిచర్యకు మార్గాలు తెరువు ప్రభా, పరిచర్యకు మార్గాలు తెరువు. ఆటంకాలు తొలగించడానికి సోషల్ మీడియా అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దర్శించు. వారి హృదయాలు మార్చు, తలంపులు మార్చు దేవాన్ని. ప్రజలకు వ్యతిరేకంగా వారు ఉండకుండా సమాధానం, సంతోషం నా ప్రభా. అనుకూలత దయచేయి ప్రభా తండ్రి, అనుకూలత దయచేయి ప్రభా. స్తోత్రం నాయన దేవాన్ని కార్యం నూతన పరచు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. నీ ప్రజలు నీ బిడ్డలు మంచి చదువుకొని మంచి మంచి ప్లేసెస్ లో సెటిల్మెంట్ దయచేయి ప్రభా. దేవా యోసేపులు లేపబడాలి తండ్రి, నీకు స్తోత్రం. దేశంలో యోసేపులు లేపబడాలి తండ్రి, స్తోత్రం. ఓరబాకా స్తోత్ర కాల్రేహేషతల్ బాహా స్తోత్ర కాబకాతే. అబ్బా తండ్రి నీకు స్తోత్రం, అబ్బా తండ్రి నీకు స్తోత్రం. గొప్ప కార్యాలు చేయి ప్రభా. అయా తరహాల్ కుక్కబకషతే మహాస్తోత్ర హాల్ దేకే ఒక స్తోత్ర మహాస్తోత్ర కాల్ దేక కబకస్తో. నీ కార్యం నూతనమైన కార్యాలు జరిగించు అయా. మహిమను పొందుకొని ఆయన, మహిమను పొందుకొని ఆయన. ఈ దినంలో మాకు ఆశీర్వదించేవాడి, ఈ దినంలో మాకు దీవించేవాడి ప్రభా. ఉపవాస ప్రార్థనలో నాయన ఈ దినం ఉంటుండగా గొప్ప కార్యం చేయి ప్రభా. అయ్యా ఈ రోజు ఒక ఎంగేజ్మెంట్ ఉండగా నన్ను బలముగా వాడుకుందండి. అభిషేక వాక్కుడు దయచే ప్రభా, వర్తమానం దయచే ప్రభా. అక్కడ ప్రజలు మీరు దర్శించు, పాపులున్న వారిని దర్శించు, నిలబెట్టు పాపుల నుండి పరిశుద్ధంలోనికి. రక్షణ లేని వారు రక్షణ దయచే, బాప్తిసం లేని వారికి బాప్తిసం దయచే, మారు మనసు లేని వారికి మారు మనసు దయచే, స్వస్థ లేని వారికి స్వస్థత దయచే. గొప్పగా నన్ను వాడుకో, ఎంగేజ్మెంట్ లో నిలబెట్టి అభిషేకించి పరిశుద్ధాత్మ నింపుదల నాకు దయచేయి. నీ సహాయం నేను కోరుతున్నా, నీ సహాయం వల్ల సైన్యంలో జయిస్తాను, నా దేవుని సహాయం వల్ల ప్రాకారం దాటుతాను ప్రభా. గొప్ప కార్యాలు చేయి, నాతో మాతో మాట్లాడు, పరిశుద్ధాత్మతో నింపు నాయన. ఈ దినాన్ని మాకు ఆశ్చర్యకరంగా మార్చి నిలబెట్టి మాయం పొందుకో. వాడుకో నాయన, వాడుకో తండ్రి, వాడుకో నాయన, వాడుకో 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 ప్రభా. గొప్ప కార్యాలు చేయి. మన ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రతి రాష్ట్రాలను దేశాలను అందరినీ మీరు దర్శించు అయా. యుఎస్ ని కూడా ఒకసారి దర్శించు అయా. రక్షణ దయచేయి ప్రభా. ఇంగ్లాండ్ ని మీరు ఒకసారి దర్శించు, రక్షణ దయచేయి. వారి హృదయాలు మార్చు, వారి తలపులను మార్చు, వారి ఉద్దేశములను మార్చు నాయన.
వారికి ప్రేమను దయచే ప్రభా, సువార్త పక్షమున భారం వారికి దయచే ప్రభా, సువార్త అభిషేకంతో నింపబడాలి తండ్రి. నీకు స్తోత్రం దేవా, బలమైన కార్యాలు చేసి నిలబెట్టుమా. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ నిన్నే స్తుతిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. చేయబడిన ప్రతి ప్రార్థన అంతటిని బట్టి దేవుడు విని జవాబిచ్చి ఆస్వాదించి సర్వ సమృద్ధిని కలుగజేసి దేవుడే ప్రార్థనలకు జవాబిచ్చినట్టుగా స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడు నుండి గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించును గాక.